అందరికీ నమస్కారం. సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనం ఒక ప్రత్యేక అతిథి దగ్గర ఉన్నాము. వారు వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే విద్యావేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ, జనరల్గా దాన గుణం అనేది చాలా గొప్పది అని చెప్పుకుంటాం. అయితే అందులో శివ చక్రవర్తి తనకు మించిన దానం చేసింది కథలు ఎన్నో ఉన్నాయి, మనం విన్నాం కూడా. అలాంటి దానం చేసిన గొప్ప వ్యక్తులు ఎవరైనా, గొప్ప రాజులు కానీ వ్యక్తులు కానీ భాగవతంలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. శిబి చక్రవర్తి ఆయన దానం అని చెప్తున్నారు కదా. శిబి చక్రవర్తి ఎలాంటి వాడు? ఒక పౌరాన్ని రక్షించడానికి తన శరీరంలోని మాంసం కోసి దానెత్తు మాంసం నీకు ఇస్తాను తీసుకో అన్నాడు. అలా శరీరంలో భాగంలో అయినటువంటి మాంసానికి మాంసమే కావాలి నాకంటే అవతల వాళ్ళు తన శరీరంలో భాగం తొడ కోసి ఇచ్చాడు. అది ఎంతసేపటికి ఆ పావురానికి తోగట్ల. అప్పుడు ఇంకా ఇంకా కోస్తున్నాడు. చివరికి తనే పోయి మొత్తం నా శరీరం ఇచ్చేస్తా అన్నట్లు అయిపోయింది. అటువంటి దాన గుణానికి శివుని చెప్పుకుంటాం. ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఇంత గొప్ప దాతలు, దాతల్లో కూడా మరి ఆ లెవెల్ కూడా వేరే కదా. ఎవరన్నా ఇస్తాం కానీ మనం శరీరం కోసి ఇవ్వమంటే ఎవరికైనా ఇవ్వగలమా? అలాంటి వాడు శిబి. అలాంటి ఇంకొక దాన గుణంలో ఉన్నటువంటి కథ భాగవతంలో మనకి నవమ స్కంధంలో రంతిదేవుడు గురించి కనిపిస్తుంది. ఈ రంతిదేవుడు ఒకప్పుడు ఇవన్నీ పాఠ్యాంశాలుగా పాఠాల్లో ఉండేవమ్మా. పిల్లలు చదివి నేర్చుకునేవాళ్ళు ఇలాంటి నీతి కథలు. కానీ నిజంగానే మనం ఈ సిరీస్, ఇట్లాంటి సిరీస్ భక్తి మనం భాగవతంలో భాగాలుగా తీసుకుంటుంది కాడ కారణం ఏంటంటే చాలా మందికి చాలా కథలు తెలియవమ్మా. తెలియవు. సో నేను ఒక టాపిక్ గా మీ నుంచి ఆ జ్ఞానాన్ని మనకి ఛానల్ ద్వారా అందించాలి. ఛానల్ ద్వారా మన ఎంతమంది చూసిన అందులో ఒక్కళ్ళకి అది వెళ్ళినా, వాళ్ళు హార్ట్ కి టచ్ అయినా, వాళ్ళు చూసి తెలుసుకున్నా, అది నాకు అదొక సంతోషం. నాకు అసలు అందుకోసమే చెప్తున్నా, నేను ఇంకేమీ ఆశించి చెప్పటల్లా. అదే అదే నిజం. అందుకే అందరినీ అంట ఏవి రికార్డ్ చేసుకున్నా అది పోస్ట్ చేయండి. అది బ్రాడ్కాస్ట్ అయితే చూసిన వాళ్ళే, యోగ్యత ఉన్న వాళ్ళే చూస్తారు, అందరూ చూడలేరు. అమ్మవారు మీరు చూడండి అని యోగ్యత ఇచ్చిన వాళ్లే చూస్తారు, ఆ యోగ్యత ఉన్న వాళ్లే చూస్తారు. వారికి తెలిసి కనీసం ఒకరు మారిన 100 మందిలో ఒకడు మారినా చాలు కదమ్మా. అవునమ్మా, నెమ్మదిగా మారతారుగా. అవును. రేపు ప్రతిసారి ఇదేదో మనం రేడియేషన్ లో ఇలా జరిగిపోతున్నట్టుగా అలా జరిగిపోతూ వెళ్ళిపోతుంది కదా. అవును, చైన్ రియాక్షన్ అంటాం. ఆ చైన్ రియాక్షన్ లాగా వెళ్తుంది కదా. ప్రతిసారి ఇంకొకరికి చెప్పండి. ఎంతో మంది మహనీయుల కథలు మన భాగవతంలో, మహాభారతంలో మరుగున పడిపోయినాయి. అయితే ఇలాంటి కథల్ని బయటకి తీసుకురావడం వల్ల కొంతలో కొంత మార్పు, అంటే ఇప్పుడు ఈ బిజీ లైఫ్ లో జనాలు అవసరం, కొంత మైండ్ సెట్ మారుతుంది అన్న ఒక చిన్న భావనతో ఈ వీడియోస్ మనం మీరు చెప్పినా నేను చేసినా అదే మెయిన్ థింగ్. అందుకోసమే చేస్తున్నాం. రంతిదేవుడు అసలు ఎలాంటి అంటే దాన గుణం అంటే ఏదో అది ఇచ్చి ఇది పుచ్చుకోవటం లాంటి బార్టర్ సిస్టంలో చేసే దానాలు కావు. ఆయన రంతిదేవుడు అనేవాడు గొప్ప రాజు, చాలా రిచ్ రాజు. అనుకోకుండా కర్మ కొద్దీ ప్రారంధం అంటాం కదమ్మా, వాళ్ళ దేశంలో కరువు ఏర్పడింది, వర్షాభావం కరువు ఏర్పడింది. కరువు ఏర్పడితే దానగుణం ఉన్న రాజు కదా, తన దగ్గర ఉన్నదంతా ప్రజలకు పంచిపెట్టాడు. అంటే పొలాలు పడ్డేదాకా ఇవి తినండి అన్నట్టుగా తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు. తర్వాత ఈయనే ఏమీ లేకుండా అయిపోయాడు. భోజనం లేకుండా ఆయన కుటుంబం కొన్నాళ్ల పాటు 48 రోజుల పాటు అంటుంది భాగవతం. 48 రోజుల పాటు ఈయనకి, వీళ్ళిద్దరి కుటుంబానికి ఈయనకి భోజనం కానీ నీళ్లు కానీ ఏమీ లేవు. చివరికి 49వ రోజున చాలా యాదృచ్ఛికంగా అనుకోకుండా కొంచెం కాస్త స్వీట్లు అంటే భక్ష్యాలు, పాయసం, నెయ్యి, అన్నం దొరికింది. దొరికేసరికి చాలా సంతోషించాడు. సంతోషించి కుటుంబం అంతా కూర్చొని తిందామని కూర్చోబోతున్నారు. ఆ సమయానికి ఒక బ్రాహ్మణ అతిథి వచ్చాడు. వచ్చి ఆకలిగా ఉంది, ఏమన్నా పెట్టవా అని అడిగాడు. ఉన్న దాంట్లో ఆయనకు పెడుతున్నాడు, ఆయన తింటున్నాడు. కాస్త కొంచెం తిన్నాక చాలా సంతోషం అని ఈయన్ని దీవించి, ఈయన కుటుంబాన్ని దీవించి, మీకు మంచి లోకాలు కలుగుతాయని దీవించి బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ తిందామని కూర్చున్నారు, మిగిలిందైనా తిందామని. ఒక శూద్రుడు వచ్చాడు. చాలా ఆకలిగా ఉంది రాజా, ఏమన్నా పెట్టమన్నాడు. మళ్ళీ రంతిదేవుడు తన దగ్గర ఉన్న దాంట్లో మళ్ళీ కొంచెం వాళ్ళకి పెట్టి, అంటే ఉన్న దాంట్లోనే పంచి, మరి ఆయన కూడా తిని నా కడుపు నిండింది, నేను సంతోష అయ్యాను కనుక నీకు చాలా నా దీవెనలు, నువ్వు చాలా పుణ్యగతులు పొందుతావు అని దీవించాడు. అతను వెళ్ళిపోయాడు. మళ్ళీ తినటానికి కూర్చుంటే ఒక వ్యక్తి కుక్కల్ని తీసుకొచ్చాడు. కుక్కల్ని పెంచుకునేవాడు. వచ్చి కుక్కలకి అంటే జంతువుల్లో కూడా ఆకలి అనేది ఉంటుంది కదా, అక్కడ కూడా దేవుడిని చూస్తున్నాడు ఈయన. చూసి వాళ్ళకి ఏమన్నా పెడతావా, వాటికి పాపం ఏమన్నా ఇవ్వవా, అవి ఆకలికి చచ్చిపోతున్నాయి అంటాడు. అనేసరికి
మిగిలిన ఆహారం కాస్త ఆ కుక్కలకి పెట్టేశాడు. ఉమ్. అవి తినేసి చక్కగా కాస్త ఓపిక వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. ఆ వ్యక్తి కుక్కల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఇంకా ఏమీ లేవు, కాస్త నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్ళైనా తాగుదాం అనుకుంటున్నారు వీళ్ళు. అనుకునే టైంకి ఒక చండాలుడు వచ్చాడు. చండాలుడు అంటే ఎవరు? చెమడా అని మనం హిందీలో అంటాం, సంస్కృతంలో కూడా. ఆ జంతువు ఏదైనా చచ్చిపోతే దాని చర్మాన్ని ఒలిచి దాని ఆదాయంతో బతికేవాడు. చండాలుడు అంటే ఆ విధంగా బతికేవాడు. ఆ చండాలుడు వచ్చాడు. అతనికి ఆకలే కదా, నాకు ఆకలేస్తుంది అన్నాడు. ఇతని దగ్గర మిగిలిన పదార్థాలన్నీ అయిపోయినాయి, నీళ్ళు ఒక్కటే ఉన్నాయి. ఇచ్చుకుంటూ వచ్చేసాడుగా ఒక్కొక్కటి. బ్రాహ్మణుడికి ఇచ్చాడు, శూద్రుడికి ఇచ్చాడు, కుక్కలకి ఇచ్చాడు. ఇప్పుడు చండాలుడు వచ్చాడు. వచ్చేసరికి ఇంకేమీ లేవు, నా దగ్గర కాసిన నీళ్లు ఉన్నాయి, కొన్ని మధురాంబువులు ఉన్నవి అంటాడు పోతన తన పద్యాల్లో. ఈ తీయటి చక్కటి నీళ్లు ఉన్నాయి కాసిని, ఈ నీళ్లు తాగి కాస్త ప్రాణం నిలబెట్టుకో అని ఆ నీళ్లు కూడా ఇచ్చేశాడు. ఆ చండాలుడు ఆ నీళ్లు తాగి ఒక్కసారి ఇతన్ని దీవించి ఆ తర్వాత ఒకసారి త్రిమూర్తులు ప్రత్యక్షమైపోయారు. అంటే ఇదంతా కూడా ఒక పరీక్ష లాగా పెట్టారనమాట ఆయనకి. 48 రోజులు భోజనంగా ఉన్నా నీకు దొరికిన భోజనాన్ని నువ్వే తింటావా అంటే అప్పుడున్న గుణం ఈ చివరి కరువు క్షణంలో కూడా ఉంటుందా లేదా ఉన్నది కదా. రంతిదేవుడు అంటే ఇప్పుడు దానానికి రంతిదేవుడు ప్రతినిధిలాగా ఒక సింబాలిక్ గా ఎందుకు చెప్పుకుంటున్నాం? అంత చివరి క్షణంలో తన ప్రాణాలు పోయే స్థితిలో కూడా దానం చేస్తానన్నాడు. శిబి చక్రవర్తి తన ప్రాణాన్ని అర్పించి పావురాన్ని రక్షిస్తానన్నాడు దాని ప్రాణాన్ని కాపాడటానికి. ఇక్కడ ఈయన పూర్తిగా తనకు ఉన్నదంతా ఇచ్చేశాడు. రాజు కాస్త బీతపడైపోయాడు. ఆ తర్వాత చివరకు ఉన్న భోజనం అంతా ఇచ్చేశాడు. ఎవరొస్తే వాళ్ళకి ఎంత తినగలిగితే అంత ఇచ్చేస్తూ వచ్చాడు. కుటుంబం నిరాహారంగా ఉంది, ఈయన నిరాహారంగా ఉన్నాడు. మంచి నీళ్ళు ఉంటే అవి కూడా ఇచ్చేశాడు. మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియదు. అప్పటికే 48 రోజులు అయిపోయి 49వ రోజు ఇది. త్రిమూర్తులు ప్రత్యక్షమై నీ దానగుణానికి మెచ్చానయ్యా, అన్ని ఉన్నప్పుడు దానం చేయటం వేరు, ఏమీ లేనప్పుడు దానం చేయటం వేరు. ఏదో పుణ్యం కోసం అని ఆశించి దానం చేయటం వేరు. అదేమి లేవు ఇతని కోరికలు. వాళ్ళు నీకేం కావాలో కోరుకుంటే కూడా ఏమి నాకేం కోరికలు లేవన్నాడు. కుటుంబం కూడా ఆయన వెనకాలే, ఆయన ఏం చేస్తే అదే అన్నట్టుగా వాళ్ళు కూడా ఏమి కోరుకోలే. అప్పుడు త్రిమూర్తులు సంతోషించి ఆయనకి మోక్షాన్ని ఇచ్చారు. త్రిమూర్తులంతటి వారు ప్రత్యక్షమై కావాల్సింది కోరుకోను, ఇంత గొప్ప పుణ్యం చేసావు, ఉన్నప్పుడు దానం చేయడం ఏముందమ్మా, మన దగ్గర 100 రూపాయలు ఉంటే 1 రూపాయి ఎవరికైనా ఇస్తాం, 1000 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఎవరికైనా ఇస్తాం, అంతే కదా. అది కాదు ఇక్కడ, చివరికి లాస్ట్ది కూడా అయిపోయింది, నీళ్లు కూడా అయిపోయినాయి. అలాంటి స్థితిలో వచ్చిన వాళ్ళు ఎవరనేది చూసుకోలే. వాళ్ళు బ్రాహ్మణులా, శూద్రులా, కుక్కలా, చండాలుడా అసలు పట్టించుకోలే. వాళ్ళు ఆకలి కొన్నవారు, దగ్గర కొంచెం తినటానికి ఏదో తాగటానికి ఏదో ఉంది. అటువంటిదమ్మా దానగుణం అంటే. నిజంగానే ఆ దానగుణంతో పోల్చగలిగేది ఇంకెవరిది లేదు. ఎంత దానవీర సూర అని ఎంతమందిని చెప్పుకున్నా వాళ్ళందరూ ఇలాంటి దానగుణం కలిగిన వాడు కాదు. కరెక్టే. అది ఇంకోసారి చర్చించుకుందాం మనం. ఇలాంటి దానగుణం కాదు. చివరి ఇది వస్తువు కూడా తన ప్రాణాన్ని నిలబెట్టేటటువంటిది, అవి కూడా ఇచ్చేసి, పైగా తను ఒక్కడే కాదు, తనతో పాటు తన కుటుంబం కూడా ఆయన వెనకాలే నడిచింది, కానీ వేరేగా నడవలేదు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు దానాలు చేస్తూ ఉంటే కొడుకులో కూతుళ్ళో ఇంకద్దు చాలా అనేవాళ్ళు ఉన్నారు, ఇక చాలే అనేవాళ్ళు. అలా కూడా వాళ్ళు అనలేదు. ఆ భార్యలు కానీ అంటారు కదా, వాళ్ళు కూడా భార్య అనలేదు, పిల్లలు ఎవరు అనలేదు. అందరూ ఆయన కుటుంబం ఆయన వెనకాలే ఉంది. ఆయన ఏం చెప్తే అదే చేసింది. అంతగా వాళ్ళు ఐకమత్యంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మోక్షానికి అర్హులే. వాళ్ళు వద్దన్నా కాదు, వాడికి నీళ్ళు ఇవ్వద్దు నేను తాగుతానంటే కదా, లాభం తాగేయచ్చు కదా. అటువంటి దానగుణానికి మెచ్చి ఆయనకు మోక్షాన్ని ఇచ్చి ఆయన సకుటుంబంగా పైకి తీసుకెళ్ళిపోయారు. అద్భుతమైన కదమ్మా. నిజంగానే భాగవతంలో ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతూ ఉంటే మనమే మర్చిపోతామేమో అనిపిస్తుంది కథలన్నీ వింటుంటే. నిజంగా చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నానమ్మా, ఇలాంటి మంచి విషయాలని చెప్పిస్తున్నందుకు. తెలియదని కాదు, తెలుసు, కానీ చెప్పిందే కదా అవతల వాళ్ళకి చేస్తుంది. అది అంతే. ధన్యవాదాలమ్మా.